ఇంటర్నెట్ రావడంతో యాంటెనాల వినియోగం తగ్గిపోయింది. కానీ ఒకప్పుడు టీవీ అనగానే మనకి గుర్తొచ్చేది అదే. యాంటెనా సిగ్నల్ తో వచ్చే ఒకటో రెండో ఛానల్స్ ని చూసేవాళ్ళు. మరి ఇంతకీ ఆ యాంటెనా ఎలా పనిచేస్తుంది? దాని ద్వారా టీవీలో ఛానల్స్ ఎలా వచ్చేవి? దీనిని ఎవరు కనిపెట్టారు? ఈ వీడియోలో తెలుసుకుందాం. యాంటెనా అనేది ఒక ట్రాన్స్డ్యూసర్. ట్రాన్స్మిటింగ్ స్టేషన్ దిశ ఆధారంగా సిగ్నల్ రెసిషన్ ను ఆప్టిమైజ్ చేసేందుకు నిర్దిష్టమైన రాడ్ ఏర్పాట్లతో యాంటెనాను తయారు చేసేవారు. విద్యుత్ ప్రవాహాన్ని విద్యుత్ అయస్కాంత తరంగాలుగా మార్చడంతో టెలివిజన్ లో ఛానల్స్ ప్రసారమయ్యేవి. యాంటెనాలు టెలివిజన్ స్టేషన్ల నుంచి విద్యుత్ అయస్కాంత తరంగాలను గ్రహిస్తాయి. ఆ తరంగాలతో యాంటెన్నా మెటల్ ఇంటరాక్ట్ అవుతుంది. దాని నుంచి వచ్చే విద్యుత్ సంకేతాలు టీవీ ట్యూనర్ ద్వారా విస్తరించబడి ఛానల్స్ వచ్చేవి. ఈ యాంటెనాను జర్మన్ భౌతిక శాస్త్రవేత్త హెన్రిచ్ హెడ్జీ 1880ల చివరిలో కనుగొన్నాడు. విద్యుత్ అయస్కాంత తరంగాలు అంతరిక్షం గుండా వెళతాయన్న బ్రిటిష్ గణిత భౌతిక శాస్త్రవేత్త అయిన జేమ్స్ క్లర్క్ మాక్స్వెల్ చెప్పిన సిద్ధాంతాన్ని పరీక్షించేందుకు హెన్రిచ్ యాంటెనాను నిర్మించాడు. ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా? ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు వెంటనే వేటి న్యూస్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వేటి న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.